లాగుతున్నదే నీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే వెల్కమ్ టు సూపర్ మామ్స్. వీళ్ళు మామ్స్ కాదు, మిసైల్స్. వాకింగ్ పార్ట్నర్ వాక్మెట్ ఫుట్వేర్. నేను మీ శ్రీముఖి మళ్ళీ ఒక కొత్త సెటప్ తో, అవుట్డోర్ సెటప్ తో వచ్చేసాను. మా సూపర్ మామ్స్ కి ఇంకా తెలియదు, సో వాళ్ళెంత ఎక్సైటెడ్ గా ఉన్నారో కూడా మనం చూడాలి. అండ్ మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ వీక్ నుంచి సూపర్ సెమీ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇవంతా సోదెందుకు చెప్తున్నావు, నీ పక్కనే రవి ఉండాలి, రవి గురించి చెప్పు అని అంటారు. నాకు తెలుసు రవి గారు రాలేదు, మీకు తెలిసిందేగా, వాడికి అలవాటు ఇలా అవుట్డోర్ ప్లాన్ చేస్తే రాడు. చూస్తుంటే ఐ మిస్ యూ. బట్ ప్రస్తుతానికి సూపర్ మామ్స్ ని ఈ సెట్ కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నేను. సో లెట్స్ వెల్కమ్ ది సూపర్ 5 సూపర్ మామ్స్. నా పక్కన ఒక క్యాండిడేట్ మిస్సింగ్. నువ్వేంటి ఇక్కడ? అంటే ఇక్కడ మిజైల్స్ ఉన్నాయని చెప్పారు, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను నేను. అంటే గుడ్ లక్ చెప్పి సూపర్ సెమీ ఫైనల్స్ కాబట్టి కంగ్రాచులేషన్స్, సూపర్ స్ట్రీమ్ కి నువ్వు యాంకరింగ్ బాగా చేస్తున్నావు, అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతావు అంతే కదా. సాంబార్ లో కాలేసావు. ఇది సూపర్ సెమీస్ కాబట్టి, ఎలాగో రవి లేడు కాబట్టి. అవును, బై ద వే రవి నువ్వు కలిసి వెళ్ళారు కదా దుబాయ్, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి? అంటే దుబాయ్ షేక్ సన్మానం చేస్తా అంటే తీసుకెళ్లారు. సో దుబాయ్ కదా, అక్కడికి వెళ్ళాక షేక్ నే రెమ్యూనరేషన్ అడిగాడంట. నేను సన్మానం చేయించుకుంటున్నాను, నాకు డబ్బులు ఏవని అడిగాడంట. వాళ్ళు షేక్ చేసి అక్కడ ఉంచారు. ఇంకా అక్కడే ఉన్నాడా? అక్కడే ఉన్నారు. పాస్పోర్ట్లు అవన్నీ అక్కడే ఉన్నాయి. పెట్టి వైట్ క్లాత్ వేసి బ్లాక్ రబ్బర్ బ్యాండ్ కట్టారు పైన. 2 వంటలు కూడా ఇచ్చారు మెయింటెనెన్స్. ఎక్కి తిరగడానికి కాదు, వాటికి స్నానాలు సెటిల్ అయిపోయాడు. ప్రదీప్ వచ్చాడని ఆనందం ఉంది, రవి లేడని బాధ కూడా ఉంది. యు మిస్ రవి? లేదమ్మా, దుబాయ్ లో ఉన్నాడు కదా, వస్తాడు. మిమ్మల్ని ఫైనల్స్ దాకా తీసుకెళ్లి మీకు సూపర్ మామ్ టైటిల్ ఇప్పించే బాధ్యత నాది. మీ అందరికి తెలిసినట్టు ప్రతి వీక్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, బట్ ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు కొంచెం క్రేజీ కాబట్టి, సూపర్ క్రేజీ మామ్. సో వీళ్ళల్లో సూపర్ క్రేజీ మామ్ ఎవరు, ఇవాళ ఆ టైటిల్ ఎవరు తీసుకెళ్తారు మీ 5గురులో అనేదే ఇప్పుడు మీకు టెస్ట్. సో ఎంత క్రేజీగా టైటిల్ ఉందో, రౌండ్ కూడా అంతే క్రేజీగా ఉంటుంది, గేమ్స్ అంతే క్రేజీగా ఉండబోతున్నాయి. మీ అందరికి తెలిసినట్టు 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్ లో 5 మామ్స్ ఆడతారు, సెకండ్ రౌండ్ లో 4 మామ్స్ ఆడతారు, థర్డ్ రౌండ్ లో 2 మామ్స్ ఆడతారు. థర్డ్ రౌండ్ లో ఎవరైతే విన్ అవుతారో షీల్ బి ద సూపర్ క్రేజీ మామ్. అండ్ మీ అందరికి ఒక గుడ్ న్యూస్, ప్రదీప్ వచ్చాడు కాబట్టి ఈ రోజు నో సెంటిమెంటల్ సీన్స్, నో ఎలిమినేషన్. సో రౌండ్ ఫస్ట్ రౌండ్ మంచి వెన్నెల్లో ఈ ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం మనం. సూపర్ క్రేజీ రౌండ్, శాంతంగా ఉంది. సో ఫస్ట్ రౌండ్ టైటిల్ ఏం పెట్టావు? స్వీటీ ఇది గ్రావిటీ. చాలా సింపుల్. మీకు ఇక్కడ ఒక అద్భుతమైన జారుడు బండ కనిపిస్తుంది కదా, ఈ స్లైడ్, దీని మీదకి ఫ్లాట్ గా పడుకుంటారు, దాని మీద ఉండి బ్యాలెన్స్ చేస్తారు, అంతే సింపుల్. ఆ స్లైడ్ ఏంటంటే ఒకటే పొజిషన్ లో అలా ఫిక్స్డ్ గా ఉండదు, కిందికి మీదికి కిందికి మీదికి ఎలాగైనా వచ్చి పొజిషన్ లో ఆగుతుంది. సో ఏ మామ్ అయితే ఎక్కువసేపు ఆ స్లైడ్ మీద సస్టైన్ అవుతుందో ఆ మామ్ విల్ విన్ దిస్ రౌండ్. సింపుల్. ఫస్ట్ ఇయర్ ఆడతారు ఉషారాణి గారు. సో ఉషారాణి గారు, మీరు టార్గెట్ సెట్ చేస్తున్నారు మిగతా 4గురికి. మీరు గ్రావిటీకి అతీతంగా కింద పడకుండా పైన ఎక్కువసేపు ఎంతసేపు ఉండగలిగితే
ఆ టైం వీళ్ళెవరు దాటకుండా ఉంటే మీరే ఇవాళ క్రేజీ మామ్ అవుతారు. Yes, sir. సో ఆల్ ది బెస్ట్. Your time starts in 3, 2, 1, go! ఇంకేదైనా చూడండి, కింద చూడకండి. ఏదైనా మంచి పాట పాడండి. సూపర్ టైమింగ్. చలో చలో చలో. మీరు మాత్రం ఫస్ట్ ట్రైల్ మీరే చేశారు డేర్ గా. But you know, he was the one who always gave tight competition any round. మామూలుగా అయితే ట్రై చేశాను. ఇది కొంచెం ఇట్లా మూవ్ అయితే మాత్రం నేను బ్యాలెన్స్ చేయలేకపోయాను. స్వీటీ, ఇది గ్రావిటీ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, టేక్ ఏ పొజిషన్. సో మిగతా మామ్స్ మీకంటే తక్కువ చేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థించుకోండి, అక్కడికి వెళ్ళి పూజ చేస్తూ ఉండండి. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థాంక్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వెళ్దాం. హిస్టరీ సూపర్ మామ్ సెట్ లో హ్యాట్రిక్ 3 బ్యాచ్లు విన్ అయ్యి చరిత్రని రాస్తూనే ఉన్నారు. చింపేస్తున్నారు. ఎవరు వారు? అక్కడ చేతి లేపి కమాన్ మే బెస్ట్ ఆఫ్ 3 బెస్ట్ ఆఫ్ 15 ఎనీ టైం రెడీ అంటున్నారు. చాలా సింపుల్. చూసారు ఆవిడ ఆడడం, చూసారుగా. చేశాను. వెళ్లే ముందు ఆవిడ ఎక్స్ప్రెషన్, పడ్డాక ఆవిడ ఎక్స్ప్రెషన్ మారింది, మీరు చూసారు కదా. సేమ్ అదే మాకు కూడా కావాల్సింది. నిజంగా గ్రావిటీ స్వీటీ గ్రావిటీ స్వీట్ గా ఉంది గ్రావిటీ. 10 సెకండ్లు మీ టార్గెట్. కానీ మీరు ఒక రికార్డ్ ని సెట్ చేయాలంటే ఎక్కువ టైం ఉండొచ్చు. మీరు ఉంటారనే మేము అనుకుంటున్నాము. మిగతా ముగ్గురికి టార్గెట్ కూడా ఇవ్వాలి. ఓకేనా? ప్లీజ్ టేక్ ఏ పొజిషన్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Legs to balance. Come on. You're crossing 10 seconds. 10 seconds, at least 10 seconds. 10 seconds దాటాలి మనం. At least 10 seconds, come on. You're doing it the right way. Come on, cheer it up, come on. Come on. Yeah. Right. ఓకే, అంటే ఇప్పుడు సినిమా హీరో వచ్చే ముందు ఇంట్రడక్షన్ షాట్ ఇస్తారు కదా, అలా మీ మీద నాకు ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాక ఎలా ఆడతారు, ఏం చేస్తారు అనుకున్నాను. బట్ నిజంగా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఆడారు. అండ్ బేసిక్ గా ఇక్కడ మిగతా మామ్స్ ఏంటంటే లెగ్స్ తో కనుక బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా ఎక్కువసేపు ఉండొచ్చు. బట్ థింగ్ ఈజ్ అది మొత్తం ఇంక్లైన్ ఇట్లా వచ్చేసిన తర్వాత లెగ్స్ గ్రిప్ సరిపోవట్లేదు. అవునా? చాలా స్లిపరీగా ఉంది కదా, ఆ గ్రిప్ సరిపోవట్లేదు. నేను అట్లీస్ట్ నాకు ఇది ఉంది కాబట్టి కొంచెం ఐ కుడ్ అట్లీస్ట్ మేనేజ్. మాక్సిమం టైం ఇక్కడే హోల్డ్ చేశారు, మధ్యలో ఎక్కడ ఆగలేదు. సూపర్ క్రేజీ అని చెప్పొచ్చు. సూపర్ మామ్ కి సూపర్ క్రేజీ గేమ్ పెట్టారు. సూపర్ గుడ్, మాకు అదే కావాలి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థాంక్యూ. సో ప్రదీప్,
వెయిట్ ఇస్ అ మెయిన్ ఫ్యాక్టరీ దాంట్లో అని అంటున్నారు కాబట్టి మా సూపర్ పమ్ మల్లె పువ్వు మెరుపు తీగ అసలు అక్కడ చూడగానే ఎంత సూపర్ క్రేజీగా స్మైల్ చేస్తారో సిరిమల్లె పువ్వా పిలిచేద్దావా ఎస్ కమాన్ గుసగుస మలేజ్ గారు ఓకే సమర్జు గారు యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో Ali, come on, yes! Come on, yes! Fantastic! 1 minute almost దాటేస్తాం మనం. Come on, 30 seconds almost done. That's good. నాకు తెలిసి ఇంకో రికార్డ్ సెట్ అవుతుంది. Come on, come on, come on, yes! You can do it! ఇంకా సేపు వెయిట్ చేయండి, కొత్త రికార్డ్ సెట్ చేస్తారు మీరు. చూపిస్తాను మీకు. సూపర్ ఫెంటాస్టిక్ అలాగే Come on, come on, you can hold it. Hold. Come on. ఎంత చెప్పినైతే అంతసేపు హ్యాండ్స్ గ్రిప్ వదులుతున్నారు, చూసుకోండి. సూపర్ కదా సూపర్. సూపర్ ఈ క్రేజీ రౌండ్ లో ఎవరు క్రేజీ మామ్ అవుతారని ఈ క్రేజీ కాన్సెప్ట్ తో వస్తే నాకు అక్కడ నుంచి ఇక్కడ దూకాలంటే భయం అవుతుంది అక్క. అందుకనే ఉండిపోయారు అక్కడ. నాకు తెలిసి ఇప్పటివరకు ఈ రౌండ్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మీదే. సూపర్ కంగ్రాచులేషన్స్. మీకు ఒక సస్పెన్స్ ఇక్కడ, Okay. మీరు ఎంత సేవ్ చేశారు అనేది మేము లాస్ట్ లో రివీల్ చేస్తాం. ఓకేనా? మలిజ గారు ప్లీజ్ టేక్ ఏ పొజిషన్. మంజుల గారు అసలు ఎంత సాఫ్ట్ అండ్ అది చూడొచ్చరి ఆడలేరు అన్నారు. సో ఇక్కడ ఉన్న మాట బయటకు వచ్చింది. అదేమంటుంది అనేసి అంటే మంజుల గారు మీ వల్ల కాదు, మీరు ఈ రౌండ్ ఆడకూడదు, అక్కడ కూర్చోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే ఆవిడ కదా, వస్తారు, ఇప్పుడు ఆడతారు, మిగతా టార్గెట్ ఇస్తారు. అంతేనా? ఇదిగో నేను చాలా ఎక్సైటెడ్ గా చెప్పాను. ప్లీజ్ నన్ను డిసప్పాయింట్ చేయకుండా వచ్చేసి మంజుల గారు. ఫోర్త్ వన్. ఆల్రెడీ డిఫరెంట్ టైం పొజిషన్స్ లో ముగ్గురు ఆడారు. సో మీ తర్వాత ఇంకొకళ్ళే ఉన్నారు కాబట్టి మీరు లీడింగ్ లోకి తీసుకురావాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. సూపర్. ఎస్, మీ గ్రిప్పే మీ టెక్నిక్. గ్రిప్ అంటే అలానే ఉండండి. లెగ్స్ వెయిట్ షిఫ్ట్ చేసుకోండి. మాక్సిమం టైం ట్రై చేశారు అక్కడ స్పెండ్ చేయడానికి. అసలు ఏం జరిగింది అంటే ఇలా ఉన్నాను, కాలు జారిపోతుంది, స్కిడ్ అయిపోతుంది, కొంచెం పైకి తీసుకుంటుంటే ఉండట్లేదు ఇంకా. సరే అట్లీస్ట్ మలేజ గారి లాగా హ్యాండ్ మారుద్దాం అనుకున్నాను. ఓకే, వదిలేసాను, వచ్చేసాను. ఓకే, సో But మీరు coming to నాకు the point. తెలిసి ఇంత ముందు వాళ్ళ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అక్కడ అనిపిస్తుంది. టైమింగ్స్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తాము. వన్స్ అగైన్ గుడ్ అటెంప్ట్, గుడ్ ఎఫర్ట్, ఆల్ ది బెస్ట్. సో శ్వేత గారు, నలుగురు 4 స్టైల్లో ఆడారు. మీరు ఇప్పుడు ఏ స్టైల్లో ఆడతారో మేము నాకు చూడాలనుకుంటున్నాం. తెలిసి రండి చేస్తారు. శ్వేత గారు.
on, you can do it. ఆవిడ ఆల్రెడీ స్లిప్ అవడం మొదలెట్టారు. హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా వాడుతున్నారు ఈసారి కాబట్టి. ఓ యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్. అంతే ఉండండి అంతే. ఇంకేంటండి శ్వేత గారి విశేషాలు? సూపర్. ఎంజాయ్ చేస్తున్నా. మా కోసం పాట పాడొచ్చు కదా. భలే ఉన్నారు. పాడండి పర్లేదు. గాల్లో తేలినట్టుంది గుండె జారినట్టుంది గుండె. మరి క్రేజీ ఇంత క్రేజీనెస్ తట్టుకోలేము. క్రేజీ పొజిషన్ క్రేజీ సాంగ్. ఓ యు కెన్ డు ఇట్. కమ్ ఆన్. ఇంకా అంతకంటే వెనక్కి వెళ్తే అవతల పడతారు. ఇక్కడండి ఇక్కడికి అంతకంటే వెనక్కి వెళ్ళకండి. పడుతుంది జాగ్రత్త. అక్కడే పడుతుంది. యు కెన్ డు ఇట్. కమ్ ఆన్. నేను చెప్పలే సూపర్ స్ట్రాంగెస్ట్ మామని. అసలు అవలీలగా చేసేస్తున్నారు కదా. ఆవిడ ఉండిపోయేలా ఉన్నారు. వామ్మో. కమ్ ఆన్. నువ్వు మమ్మీ మమ్మీ అని పిలిస్తే రమ్మంటున్నావు అనుకుని వచ్చేస్తుంది ఆవిడ. గుడ్ వన్ క్లాప్స్. వన్ అయిపోయింది. బ్రేక్ రికార్డులు వచ్చినా కిందకి. ఎండ చేస్తారు. 3 4 వచ్చినా ఆల్మోస్ట్ కంఫర్టబులా. వచ్చేమంటే వచ్చేస్తా. మనం వచ్చేమంటే వస్తారంట, లేకపోతే ఉండిపోతారంట. వావ్. సూపర్. వచ్చినా వచ్చేయండి. Come on. Hands out. ఈ రౌండ్ మేము అనుకున్నప్పుడు కూడా మాక్సిమం నిమిషంన్నర అలా అనుకున్నామండి మేము. మీరు రిలాక్స్ గా పాటలు పాడుతూ అక్కడి నుంచి వ్యూ చూసుకుంటూ చాలా జాలీగా. గుండెలు పేలినట్టుంది. యాక్చువల్లీ గేమ్ చేసినప్పుడు మీరు చాలా గేమ్స్ ఆడతారని బాగుంటాయంటే నేను ఎంజాయ్ చేస్తూ వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కొంచెం టఫ్ ఉన్నాయి, బట్ ఇది నేను బాగా ఎంజాయ్ చేశాను. Very well played. Good one. శ్వేత గారు టేక్ ఏ పొజిషన్. సూపర్. సో 5 మామ్స్ చాలా బాగా ఆడారు, కానీ స్కోర్స్ గ్రాఫ్ టింగ్ 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 తారుమారులో ఉంది. సో ఇక్కడున్న 5 సూపర్ మామ్స్ లోంచి ఏ మామ్ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నారు అంటే ద ఫస్ట్ వన్ ఇస్ 3 minutes 28 seconds. అక్కడ తర్వాత మా పర్మిషన్ తీసుకొని వచ్చిన శ్వేత గారు సూపర్. నెంబర్ 1 పొజిషన్. రండి శ్వేత గారు. కమ్ ఆన్. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోతున్నారు ఇన్ ద సూపర్ క్రేజీ రౌండ్. సూపర్ క్రేజీ మమ్, కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ ఇప్పుడు అంతే సూపర్ క్రేజీ పర్ఫార్మెన్స్ ఇచ్చి మాలేజ గారు నంబర్ 2 పొజిషన్. సెకండ్ మామ్ టు గో ఇన్ ద నెక్స్ట్ రౌండ్. 1.38 వచ్చారు, seconds. ఇంకో 2 కావాలి, కానీ అక్కడ 3 ఉన్నారు. టఫ్ కాంపిటీషన్ జరిగింది ఈ ముగ్గురులో. ముగ్గురు 3 టెక్నిక్స్ వాడారు. దగ్గర టైమింగ్స్ లో ఉన్నారు. సో మంజుల గారు, శ్రీలేఖ గారు, ఉషారాణి గారు, మీ ముగ్గురులో ఏ ఇద్దరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళబోతున్నారంటే 54 seconds సస్టైన్ అయిన శ్రీలేఖ గారు నంబర్ 3 పొజిషన్. అండ్ కంగ్రాచులేషన్స్, మీరు లెవెల్ నెంబర్ 2 లోకి కూడా ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయిన వాళ్ళలో మీ ఇద్దరులోంచి ఒకళ్ళు మాత్రమే వీళ్ళతో పాటు నెక్స్ట్ రౌండ్ ఆడతారు. ఇద్దరు ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు ఫాస్ట్ గా వచ్చేసారు కిందకి. సో ఇద్దరులో కొన్ని సెకండ్స్ మాత్రమే తేడా ఉంది మీ ఇద్దరికి. సో నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్న సూపర్ మామ్ ఈస్ మంజుల గారు. 32 seconds. కంగ్రాచులేషన్స్. వీళ్ళకి మేము పెట్టే నెక్స్ట్ రౌండ్ చూసి అమ్మయ్య, నేను ఇక్కడ సో మీరు వీళ్ళు ఆడుతున్నప్పుడల్లా ఎస్ అని అనుకోండి. ఓకే, ఈ రోజుకైతే ఎలిమినేషన్స్ లేవు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి షో. మీరు నలుగురు మాత్రం కమాన్ బ్రేస్ యువర్ సెల్ఫ్ కెప్టెన్స్. లెవెల్ నంబర్ 2.
ఫైనల్ రౌండ్ క్రేజీ మామ్ టైటిల్ కోసం 5 సూపర్ మామ్స్ పోటీ పడుతున్నారు. ఈ రౌండ్ కి ఓ మంచి టైటిల్ పెట్టాం మనం. ఏంటది? రౌండ్ పేరు జోర్ లగాకే. 5లోంచి 4 ఆడబోతున్నారు. ఉషారాణి గారు ఇందాక జారుడు బండ మీద జారి అక్కడే ఉండిపోయారు. అక్కడే ఫిక్స్ అయిపోయారు. 4 ముందుకు వచ్చారు. ఈ 4 ఇంత ఆనందంగా ఉన్నారు రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి. సార్ రౌండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ఆ స్మైల్స్ అదిరిపోతాయి. ఇప్పుడు ముందు ఈ రౌండ్ ఇద్దరిద్దరు చొప్పున ఆడతారు. అవును. సో ఆ ఇద్దరు ఎవరో ముందు ఇక్కడికి పిలుద్దాం, వాళ్ళకి రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు మనం మలేజ్ గారికి ఇచ్చేద్దాం డిసిజన్స్, ఎందుకంటే ఆవిడ ఒక్కటే పెదరాళ్ళకి ఇలా కూర్చున్నా చెప్పండి రా. ఇది నా రాజ్యం. సో మీ పేరు మీరే డిసైడ్ చేసుకోండి ఒకసారి. నేను చెప్పనా? అదిగో ఆవిడ వెనక నుంచి ఏమన్నా తెలుసా మంజుల గారు? హమ్ దోనో ఏక్ సాత్. ఈవిడైతే నేనే గెలుస్తాను ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఆవిడ వెనకాల నుంచి. ఓకే, సో బోత్ ద ఎమ్స్ మలేజ్ గారు అండ్ మంజుల గారు రండి. ఓకే, మీరు అన్నట్టుగానే చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. రౌండ్ అంటే విన్న తర్వాత మీరు అదే మాట మీద ఉంటారో లేదా మారిపోతారో చూద్దాం. ఏంటి రౌండ్ ప్రదీప్? చాలా సింపుల్ అమ్మా. ఇందాక స్లైడ్ లో మీరు జారకుండా మిమ్మల్ని మీరు ఆపుకున్నారు. ఇందులో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు తాడు కూడా ఒకటి ఇచ్చాం. తాడు హెల్ప్ తో ఒకళ్ళు దీని మీద నుంచుంటారు, ఒకళ్ళు దీని మీద నుంచుంటారు. ఇద్దరిని ఒకళ్ళు టగ్ ఆఫ్ రౌండ్ లాగా పుల్ చేస్తారు. మీరు ఎవరు ఫస్ట్ కింద పడేస్తే దాని మీద ఉన్న వాళ్ళు విన్నారు. సో ఒకటి చూస్తే ఒక హైట్ చిన్నగా ఉంది, ఇంకోటి పెద్దగా ఉంది. ఏది ఎవరు దేని మీద నిల్చుంటారో అనేది కూడా మేము మళ్ళీ మీ చేతిలోనే ఇచ్చేస్తున్నాం. ఒక టాస్ ఇస్తాను, లేకపోతే హెడ్స్ టైల్స్ డిసైడ్ చేస్తే ఎవరు చిన్న దాని మీద ఎవరు పెద్ద దాని మీద అనేది తెలిసిపోద్ది. రూపాయి బిల్ ఇచ్చాను ఇందాక. నేను కుక్కడపల్లి నుంచి 20 బిల్ తెచ్చుకున్నాను. అవునా? ఓకే, సో హెడ్స్ టైల్సా? మీ ఉద్దేశంలో నేను టాస్ వేయక ముందు ఇది బెనిఫిటా దాని మీద ఉండడం బెనిఫిటా? మీద ఉంది బెనిఫిట్. ఇది బెనిఫిట్ ఉంటుంది. మీకు ఆపరేషన్ లో కోఆపరేషన్ అర్థం కాలేదు, అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఏదో ఒకటి నాకైతే వీళ్ళు పడ్డం గ్యారంటీ కాబట్టి అంటే ఎవరో ఒకరు పడ్డం గ్యారంటీ. నుంచి అట్లే పడేస్తున్నారు. టైల్స్ హెడ్స్. ఏ ప్రదీప్ రవి అయితే నేను ఏదంటే అదే వేస్తాడు. ఇప్పుడు తను ఏమంది? టైల్స్ అండి. వేసింది రవి దుబాయ్ లో ఇలా చేసి మనం చూసుకుంటాం. నవ్వుకుంటున్నాడు. లేదు లేదు. సో రెడీ. ఓకే మంజుల గారు, కంగ్రాచులేషన్, యు లాస్ట్ ద టాస్. నేను చెప్పలా? రవియే కాదండి, మేము ఉన్నాం. ఓకే, ఓకే, సో ఇద్దరు పొజిషన్ లో ఉన్నారు. తెలుసు కదా, రౌండ్ నంబర్ 2 పేరు జోర్ లగాకే. ఎవరైతే ఎంత బలాన్ని ఉపయోగిస్తారో వాళ్ళే దాన్ని ఈజీగా గెలిచేస్తారు. సో విషింగ్ బోత్ మంజుల గారు అండ్ మలేజ్ గారు ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. Come on. Yes, come on. Yes, yes. You can do it. Come on. Come on, pull. Pull, Adi. ఆవిడ ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ పడుతుంది. మీరు ఒక్కసారి వదిలిన కింద పడిపోద్ది. మీరు కరెక్ట్ సెంటర్ లో ఉన్నారు. ఆవిడది బెండ్ అయిపోయింది ఆల్రెడీ. మెల్లగా తాడు మీ సైడ్ లాక్కోండి. మెల్లగా తాడు మీ సైడ్ లాగండి. అదే లాగండి. కమాన్, ఆవిడ దగ్గర రోప్ అయిపోతుంది. కమాన్ ఆల్మోస్ట్. ఎస్ రోప్ మీ దగ్గరికి లాగేసుకోండి. గట్టిగా సేమ్. బ్యాలెన్స్ అండ్ పుల్. ఒక్కసారి ఫోర్స్ పెట్టి లాగేయండి. సో నాకు తెలిసి ఇద్దరు భయపడ్డారు అండ్ ఇద్దరులో ఒకళ్ళు చేతులు ఎత్తేసారు. క్లియర్ గా గివ్ అప్ చేసేసారు మంజుల గారు. మీకు తెలుసు ఇందులోంచి ఇద్దరు మాత్రమే లాస్ట్ రౌండ్ కి వెళ్తారు. దట్ టు దిస్ ఇస్ సూపర్ సెమీ ఫైనల్స్. సెమీస్
లో పర్ఫామ్ చేస్తేనే ఫైనల్స్ లోకి ఎంట్రీ దొరికే ఛాన్సెస్. ఫైనల్స్ లో ఎంట్రీ దొరకడం అంత ఈజీ కాదు. ఇలాంటి స్టేజ్ లో మీరు గివప్ చేయడం ఏంటి అసలు? వాట్ హ్యాపెండ్? ఇంకా మీరు చూసుకుంటే తక్కువ హైట్ లో ఉన్నారు అండ్ మలేజ్ గారు పెద్ద హైట్ లో ఉన్నారు. అంటే తన కోసమే తను అంత పై నుంచి పడితే ఏమవుతుందో ఏంటో అని భయపడి బాబాయ్. ఓకే బట్ మీ లాజిక్ బాగుంది, బట్ కాంపిటీషన్ ఇస్ కాంపిటీషన్ కాబట్టి Yeah. బట్ యూ ట్రైడ్. ఫస్ట్ రౌండ్ దాటి సెకండ్ రౌండ్ కి వచ్చారు. Which బట్ నాకు means తెలిసి that, మీరు నెక్స్ట్ రౌండ్ ఆడలేరు. లెవెల్ నెంబర్ 3 లో యూఆర్ డిస్క్వాలిఫైడ్. ఫైనల్స్ లోకి కూడా వెళ్తారో లేదో కూడా డౌట్. సో చూడాలి. అండ్ యూ కెన్ టేక్ ఎ పొజిషన్స్ అండ్ ఏ డింగి 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 కంగ్రాచులేషన్స్. సూపర్ క్రేజీ. అవునవును ఒక్క నిమిషం. ఆవిడ కంటే ఎక్కువ ఈవిడ భయపడింది. ఈవిడ అదృష్టం ఏంటంటే ఆవిడ దూకేసింది. అంటే నా ఉద్దేశం నాకు ఇంకా కిక్ రాలేదు. వీళ్ళిద్దరు ఆడితే నెక్స్ట్ ఇద్దరు ఆడితే ఎవరు కిక్ నెక్స్ట్ ఇద్దరు వస్తున్నారండి. మంజుల 3 బ్యాచ్ ల స్ట్రాంగెస్ట్ మామ్ శ్రీలేఖ గారు, సూపర్ స్ట్రాంగెస్ట్ మామ్ ఫస్ట్ దాంట్లో అదే మన స్వీటీ గ్రావిటీలో లలా పర్ఫార్మ్ చేసిన శ్వేత గారు. వాళ్ళు ఎలా ఆడబోతున్నారో మీ ఎక్స్ప్రెషన్స్ మీ ఫేస్ చూస్తే అర్థం అవుతుంది. మీకు ఆట అయిపోయిందని ఆనందం కంటే నెక్స్ట్ వాళ్ళు ఎంత చూడాలని మీకు ఉంది మాకు ఉంది కదా. అండ్ నవ్ శ్రీలేఖ గారు అండ్ శ్వేత గారు కమాన్ గుసగుస. అవార్డ్ ఫంక్షన్ లో వాటిలో అవార్డు గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ముందుకు వస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు ఈ రౌండ్ లో పిలుస్తుంటే అది రావాలా కంపల్సరీ. అలాగే ఉంది. క్రేజీ మామ్ టైటిల్ అంటే మరి ఆ మాత్రం క్రేజీ. మీ ఇద్దరులో ఎవరు ఏ పొజిషన్ మీద ఉంటారో మీరే డిసైడ్ చేస్తారు. మీరు బేసిక్ గా గేమ్ ఆల్రెడీ ఒకసారి చూసారు కాబట్టి తక్కువ హైట్ లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్, పెద్ద హైట్ లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. తక్కువ ఎక్కువ హైట్ అని ఏం లేదు. సో శ్వేత గారు and the tall goes to కంగ్రాచులేషన్స్. హెడ్స్ పడింది. సో మీరు చిన్ని 3 కొబ్బరికాయలు ప్రసాదం అన్ని డిసైడ్ అయిపోయింది ఆవిడ. సో ఆలోచించుకోండి. చిన్నది. సో వెరీ గుడ్. రౌండ్ నెంబర్ 2 జోర్ లగాకే లో శ్వేత అండ్ శ్రీలేఖ గారు. శ్వేత గారు హైట్ మీద ఉంటారు, శ్రీలేఖ గారు పెద్ద హైట్ మీద ఉంటారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ గివ్ యువర్ బెస్ట్. ఓకే సో శ్రీలేఖ గారు అండ్ శ్వేత గారు పొజిషన్స్ కి వచ్చేసారు. ఏమైనా పడిపోయిందా? ఎత్తుక్కుంటారు. ఏమైనా పడేసుకున్నారా మీరు? అంతా ఓకేనా? ఓకే రెడీ. సో యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. ఒకళ్ళొకళ్ళు చేతిలో రోప్ నే చూడండి, లాగేయండి. పట్టుకుని ఉంటే అవ్వదు. అలా మెల్లగా తీసేసుకోండి. రోప్ ని తీసేసుకోండి. రోప్ తీసేసుకోండి. తీసుకోండి. రోప్ తీసుకోండి. బ్యాలెన్స్ బ్యాలెన్స్ అది yes బ్యాలెన్స్. కాన్సంట్రేట్ ఆన్ బ్యాలెన్స్. అవతల వాళ్ళు భయపడితే మనకు దొరికేశారు. శ్రీలేఖ గారు బ్యాలెన్స్ బ్యాలెన్స్. నో టేక్ యువర్ టైం. బ్యాలెన్స్ యువర్సెల్ఫ్. విన్నర్ విల్ గో టు ఫైనల్ రౌండ్. రోప్ కోసమైనా బ్యాలెన్స్ అవుట్ అవుతారు. కమ్ ఆన్ ఫుల్ యు క్యాన్ అంతే. అలా మీ దగ్గర ఆల్మోస్ట్ శ్రీలేఖ గారు మొత్తం రోప్ ఉంది. కమాన్ పుల్లర్. లాగండి. శ్వేత గారు మీ వైపు లాక్కోండి. అది మీ వైపు లాక్కోండి. అది కూర్చుంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోతారు. స్టాండ్ అప్ శ్వేత గారు. yes come on. అదే శ్రీలేఖ గారు స్టాండ్ అప్. బ్యాలెన్స్ అవుట్ అవుతారు, లేకపోతే పడిపోతారు. నుంచోండి. కమ్ ఆన్ యు కెన్ డు ఇట్. శ్రీలేఖ గారు వెయిట్ ముందుకు షిఫ్ట్ చేసుకోండి. ముందుకు రండి. వెయిట్ ముందు. అదే yes ఎడ్జ్ లో ఉన్నారు ఇద్దరు. నుంచుని సెంటర్ కి వాక్ చేయండి. సెంటర్ వాక్ చేస్తే మీకు బ్యాలెన్స్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎడ్జ్ లో ఉన్నారు. కమ్ ఆన్ శ్రీలేఖ గారు ఇదే మంచి టైం. లాగండి. పుల్ నుంచోండి శ్రీలేఖ గారు, లేదా బ్యాలెన్స్ దొరకదు మీకు. ఒక్కసారి లాగండి. ఫోర్స్ ఫట్ మన లాగండి. అదే yes that's the game. come on. అయిపోయింది. రోప్ అక్కడ. పుల్ శ్రీలేఖ గారు లాగండి. లాగితే వస్తుంది ఫోర్స్. ఫోర్త్ బ్యాచ్
ఫైనల్ రౌండ్ కి ఎవరు వెళ్తారు? ఫుల్ స్లేకర్ అయిపోయింది, రోప్ అయిపోయింది ఫుల్. అది అలా మేకర్ లూజ్ ద బ్యాలెన్స్. అది కమాన్ శ్రీలేఖ గారు, యూర్ ఆల్ మిస్. యు కాంట్ లీవ్ ద రోప్, యు కాంట్ లీవ్ ద రోప్. వదలొద్దు. ఓకే, గేమ్ మొత్తం మారుతోంది. రోప్ తన చేతిలోకి వెళ్ళిపోతే షిల్ గెట్ డిస్క్వాలిఫైడ్. అట్లీస్ట్ డూ దట్. ఎవరో ఒకరు పడితే గానీ రిజల్ట్ లేదు. రోప్ ఎవరి దగ్గర ఉన్నా ఎవరో ఒకరు పడాలి. ఓకే ఫైన్. పక్కా. యా, సో ఈ రౌండ్ స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ ఎనర్జీతో స్టార్ట్ చేశారు. ఇన్ బిట్వీన్ హోప్ వదిలేసుకున్నారు. మళ్ళీ ఎనర్జీ కూడా కట్టుకుని మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తే మంచి ఫైట్ వస్తోంది అని అనుకుంటున్న టైంలో శ్వేత గారు అక్కడే ఉన్నారు. సో మీరు పడ్డం వల్ల ఫ్రమ్ దిస్ రౌండ్. అండ్ శ్వేత గారు మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నారు. బట్ శ్వేత గారు యూ బిన్ లక్కీ అంతే. సో జోర్ లగాకే హై సైజ్ లక్కీ ఎనఫ్ బస్ శ్వేత గారు అండ్ అటు మలేజ గారు వీళ్ళిద్దరే లక్కీ అంతే. గేమ్ ఆడి ఏంటో ఎఫర్ట్ పెట్టి గెలిచి నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతున్నారని అనుకోకండి. ఏంటో ఈ రోజు కొంచెం రాత బాగుంది కాబట్టి థర్డ్ లెవెల్ కి మీరు మలేజ్ గారు ప్రమోట్ అవుతారు, ఆడతారు. సూపర్ క్రేజీ మామ్ మేము డిసైడ్ చేస్తాం. వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఉండబోతోంది నెక్స్ట్ రౌండ్. ఇలాగే నెక్స్ట్ రౌండ్స్ కూడా ఆడాలని కోరుకుంటున్నాం. yes both of you please take your positions. Good luck. Thank you. అదన్నమాట. ఎంత సింపుల్ గా ఉంది చూసా. చాలా సింపుల్ గా ఉంది నాన్న. అంతే ఇదే మన గోల్డెన్ గోల్. ఓకే యా లెట్స్ స్టార్ట్ లెవెల్ నంబర్ 3 గోల్డెన్ గోల్. ఓకే, సో ఇద్దరు సూపర్ మామ్స్ రెడీగా ఉన్నారు ఇవాల్టి క్రేజీ మామ్ టైటిల్ కోసం. ఇది సూపర్ సెమీస్. లాస్ట్ సెగ్మెంట్ 5 నలుగురు అయ్యారు, నలుగురు ఇద్దరు అయ్యారు. ఇద్దరులోంచి ఒకళ్ళే సూపర్ క్రేజీ మామ్ అవ్వబోతున్నారు. సో మీ అందరికి తెలిసినట్టు మేము ఒక చిన్న డెమో ఇచ్చేసాము. బాల్ ఇక్కడ ప్లేస్ అయ్యి ఉంటుంది. అక్కడ నుంచి ఒక మమ్మీ, ఇక్కడ నుంచి ఒక సూపర్ మామ్, ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ ని గ్రాబ్ చేస్తారు. ఎవరు ఫస్ట్ గ్రాబ్ చేస్తారో ఇంపార్టెంట్ కాదు. ఫైనల్లీ వాళ్ళ చేతిలోంచి బాల్ తీసుకుని ఆపోజిట్ గోల్ లోకి ఎవరైతే వేస్తారో వాళ్ళే విన్ అవుతారు. ఇంకో మదర్ డెఫినెట్లీ అంటే గోల్ అవ్వకుండా డిఫెండ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్ ఇక్కడ గోల్స్ అయితే ఆ సూపర్ మామ్ సూపర్ క్రేజీ మామ్ అయిపోతుంది. ఎవరిదైతే గోల్స్ కావో వాళ్ళు అక్కడే గ్యాలరీలో కూర్చొని అప్పాలు వేసుకుంటారు. అంతేనా? ఇప్పుడు కూర్చుని మనకి సంబంధం లేనట్టు చప్పట్లు కొట్టుకుంటారే. అదే ఆ ఇద్దరు సూపర్ మామూలు ఇక్కడ పిలుద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మలేజ్ గారు అండ్ శ్వేత గారు. శ్వేత గారు, మలేజ్ గారు. చాలా సింపుల్ గేమ్, మీకు అర్థమై ఉంటుంది. సెంటర్ లో ఈ స్ట్రిప్ మీద బాల్ ఉంటుంది. ఇద్దరు గోల్ పోస్ట్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు. 1 2 3 గో అన్నప్పుడు ఎవరు ఫస్ట్ గ్రాప్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీరు స్నాచ్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళు రిలీజ్ చేయకపోవచ్చు. మీరు అవతల వాళ్ళు కొట్టుకునే లోపలనే బాల్ ఎవరి చేతిలో వాళ్ళ ఆపోజిట్ పోల్ లో కనుక ఇసిరేస్తే ఆ గోల్ చేసేస్తే వాళ్ళే విన్. సో రౌండ్ పేరు గోల్డెన్ గోల్. ఎవరైతే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని బాగా యూజ్ చేసుకొని గోల్లో వెళ్తారో వాళ్ళు గోల్ విన్ అవుతారు. అండ్ మీరు చూస్తున్నట్టు ఒక రెడ్ మెరూన్ కార్పెట్ ఉంది ఇక్కడ. ఆ మెరూన్ కార్పెట్ దాటి మీరు గోల్ వేయరాదు. ఏం చేసినా ఈ మెరూన్ కార్పెట్ మీద నుంచే చేయాలి. అర్థమైందిగా? ఇందా మేము డెమో చూపించినట్టు ఇక్కడ నుంచి తీసరొచ్చు. వాళ్ళు అంటే మీ చేతిలో ఎక్కువసేపు ఉంటే అవతల వాళ్ళు లాగేసుకుంటారు కాబట్టి మీకు దొరకగానే గోల్లో వేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నాకు డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఒకసారి గోల్ నాకు చాలా ఇష్టమైన పదం సూపర్ మామ్స్ లో బెస్ట్ ఆఫ్ 3. బెస్ట్ ఆఫ్ 3. ఎవరైతే 3 గోల్స్ ఛాన్స్ ఉన్నాయి. ఎవరి 3 గోల్స్ లో 2-1 కి వస్తారో వాళ్ళే గెలుస్తారు.
ఇంకో ముఖ్య గమనిక, బాల్స్ మీరు గోల్స్ లో వేస్తున్న సమయంలో నన్ను ప్రదీప్ ని కొంచెం చూసుకో. ప్రదీప్ కి తగిలిన పర్లేదు, నాకు మాత్రం తగలకుండా చూసుకోండి. నాకన్నా బుర్ర ఉంది అక్కడ లేదు. లేదు, ఆల్రెడీ జారిపోయింది. మీ ఇద్దరు ముందు పొజిషన్స్ కి వెళ్ళిపోండి, మేము కౌంట్ డౌన్ ఇస్తాం. Okay. Time starts in 1, 2, 3. Go! మలేజ్ గారు మీకు 1 పాయింట్ వచ్చింది 3 ఛాన్సెస్ లో. ఇట్ సెట్ స్కోర్ 1, ఇట్ సెట్ స్కోర్ 0. ద మూమెంట్ మీకు బాల్ దొరికిన వెంటనే మీరు అవతల పోస్ట్ లో వేసేస్తే బెటర్. ఓకేనా? నౌ బెస్ట్ ఆఫ్ 2 లో ద సెకండ్ గేమ్. అండ్ బెస్ట్ ఆఫ్ 3 లో ఒక 1 గేమ్ ఆల్రెడీ మలేజ్ గారు విన్ చేసేసి 1 పాయింట్ లీడింగ్ లో ఉన్నారు. అండ్ శ్వేత గారు యు ఆర్ ఆన్ 0 అండ్ యువర్ సెకండ్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 1, 2, 3, go! Throw. 1-1. ఓకే, ద లాస్ట్ అండ్ ఫైనల్ గోల్డెన్ ఛాన్స్. ఈ స్టార్ట్ చేసే ముందు ఇద్దరు కార్పెట్ కి అవుట్ వెళ్ళాలి. అవుట్ ఆఫ్ కార్పెట్. మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, దీస్ ఆర్ సూపర్ సెమీ ఫైనల్స్ అండ్ సూపర్ క్రేజీ రౌండ్. ఇంకా వెరీ ఫ్యూ వీక్స్ లో మనకి ఫినాలే కూడా జరగబోతుంది. దాంట్లో మీరు క్వాలిఫై అవ్వాలనేసి అంటే ప్రతి రౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ రౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ రౌండ్ ఇస్ స్పెషలీ వెరీ ఇంపార్టెంట్ టు బోత్ ఆఫ్ యూ. ఎవరు విన్ అయినా 2 బ్యాచ్లు వస్తాయి ఇద్దరికి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 1, 2, 3, go! And here we go, the winner. Super crazy mom third round లో 2 goals వేసి గోల్డెన్ గోల్ లో గోల్డెన్ ఛాన్స్ ని కొట్టేసిన the super crazy mom శ్వేత గారు. కంగ్రాట్యులేషన్స్. నైమిషా జాయిన్ ద స్టేజ్, కమ్ ఆన్. సో ఫస్ట్ సెమీస్ ఇది. ఫస్ట్ సెమీస్ లో క్రేజీ మామ్ టైటిల్ కోసం ఫైట్ చేశారు. అండ్ ఫస్ట్ గేమ్ లోను అందరికంటే ఎక్కువ లీడ్ లో వచ్చి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. అండ్ డబుల్ కంగ్రాట్యులేషన్స్, ఎందుకంటే ఆల్రెడీ ఒక సూపర్ స్ట్రాంగెస్ట్ మామ్ బ్యాచ్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ బ్యాచ్ అండ్ దిస్ ఇస్ అన్ అడ్వాంటేజ్ మీకు ఫినాలేకి వెళ్ళడానికి. ఇంకొక యునో సూపర్ డూపర్ టికెట్. అండ్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ సూపర్ క్రేజియస్ట్ మామ్. నైమిషా, ఎలా ఉంది నీకు? హ్యాపీగానే ఉంది. హ్యాపీగానే ఉందా? ఓకే, నీకు కూడా బ్యాచ్ వచ్చేసింది. సో సూపర్ క్రేజియస్ట్ మామ్ ఫస్ట్ రౌండ్ లో మాక్సిమం క్రేజీనెస్ చూపించి సెకండ్ రౌండ్ లో కూడా దాన్ని అలానే మెయింటైన్ చేసి థర్డ్ రౌండ్ లో కూడా అంతే క్రేజీ అమెరికన్ రగ్బీ స్టైల్లో అంతే క్రేజీగా అమెరికన్ దప్ప గుద్దేసి తోసేసుకుని అలా ఆటలు అలా జరుగుతాయి. సో బట్ అల్టిమేట్లీ ద రిజల్ట్, సో ఆ రిజల్ట్ కి మీరు విన్నర్ అయ్యారు. సో 3 రౌండ్స్ దాటుకున్నారు. సో నెక్స్ట్ లెవెల్ కూడా మీరు సూపర్ స్ట్రాంగ్ గా వెళ్ళాలి. వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ శ్వేత గారు. మీ అందరికి తెలిసినట్టు ఈ వీక్ నో ఎలిమినేషన్స్, నో సాడ్ ఎండింగ్స్, నో నథింగ్, ఓన్లీ హ్యాపీస్. నెక్స్ట్ వీక్ కూడా సూపర్ సెమీస్ జరగబోతున్నాయి. సో ఏమవుతాయో చూడాలంటే డోంట్ ఫర్గెట్ టు వాచ్ సూపర్ మామ్స్. వీళ్ళు మామ్స్ కాదు, మిసైల్స్. వాకింగ్ పార్ట్నర్ వాక్మెట్ ఫుడ్ ప్రేడ్. బై బై, గుడ్ నైట్.